కావలి పట్టణం వెంగళరావు నగర్లోని గూగుల్ కిడ్స్ ఇంటర్ నేషనల్ పాఠశాలను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి కావ్య కృష్ణారెడ్డి గారు ఆదివారం ప్రారంభించారు. స్కూల్ యాజమాన్యం ఆయనకు ఘన స్వాగతం పలికారు. రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యను వ్యాపారంలా చూడకుండా విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దే విధంగా ఉండేలా చూడాలని కోరారు. గురువుల బాధ్యత, విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, లీగల్ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోతుగంటి అలేఖ్య, రాష్ట్ర కార్యదర్శి మొగిలి కల్లయ్య, జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర, లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోట్లూరి శ్రీనివాసులు, కండ్లగుంట మధుబాబు నాయుడు, ఆలా శ్రీను, వెంకటేశ్వర్లు నాయుడు, జవంగుల మల్లికార్జున, జనసేన నాయకులు సిద్ధు, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. మన సోదరుని ఆశీర్వదించడానికి వచ్చేసిన మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, స్పిరిట్ అంటే ఇదే, ఒక వ్యక్తి మన ఊరు బిడ్డ, మన ప్రాంత బిడ్డ, మనందరిలో తెలిసే బిడ్డ ఒక వ్యవస్థ నడిపేటప్పుడు అందరం కూడా చేయి పట్టుకుని నడిపించగలిగితే, ఆ ధైర్యాన్ని ఇవ్వగలిగితే, ఆ ధైర్యంతో అతను ముందుకు పోగలిగితే ఒక సమాజాన్ని మార్పు తీసుకురావడానికి తన వంతు తను నిజాయితీగా పనిచేయగలదు. కాబట్టి ఇంతమంది ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చిన మన రతిని అభినందిస్తూ, ముఖ్యంగా కావల్లో నేను ఎక్కడో సిటీస్లో చూశాను, ఎంప్లాయీస్ బయటకు వెళ్తూ ఫారిన్ కంట్రీస్లో కావచ్చు, లేదంటే సిటీస్లో పిల్లల్ని భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేసే తరుణంలో తన కిడ్స్ని కాపాడుకునేందుకు ఒక సెక్యూరిటీ ప్లేస్గా మంచి సత్సంగం, మంచి వ్యక్తి యొక్క పరిచయం, మన బిడ్డకి ఒక మిత్రుడిని పరిచయం చేయండి. అది ఆడపిల్ల మగపిల్ల అనేది కాదు, తోటి సహచరుడు ఎట్లా ఉండాలంటే ఈరోజు మన పరిచయం చేసిన బిడ్డ మన బిడ్డతో నడుస్తూ మన బిడ్డకి మంచి నచ్చలను నేర్పే బిడ్డ అయి ఉండాలి. మన బిడ్డ ఏదైనా తప్పుదారి పడుతుంటే పక్కనున్న బిడ్డ ఇది తప్ప మన అమ్మ నాన్నకి తెలిస్తే బాధపడతారు, మన గురువుకి తెలిస్తే బాధపడతారని చెప్పే ఒక్క సత్సంగం మన ఇంటిలో సమస్యలు బిడ్డల దాకా రానియకూడదు, మన ఇంటిలో ఉండే తగాదాలు బిడ్డలకు తెలియనియకూడదు, తల్లిదండ్రుల మధ్య గిల్లి కజ్జాలు బిడ్డలకు తెలియనియకూడదు. వాళ్ళకి తెలిసేయాల్సిందల్లా మనం నవ్వుకునే నవ్వులు చూడాలి, మనం ఆనందంగా ఉండే చూడాలి, మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. రేపటి రోజున మా జీవితాలు కూడా ఇలా నవ్వుతూ ఉండాలి అంటే మేము కూడా ఇలా ఉండాలని మనల్ని ఇన్స్పిరేషన్ తీసుకునే విధంగా చాలా మంది ఇళ్లలో తల్లిదండ్రులు కోపాలను బిడ్డల ముందు చూపిస్తున్నారు. ఇవన్నీ ఎడ్యుకేషన్ దశ వాళ్ళకి. కాబట్టి ఈ దశలో మనం ఏం నేర్పుతామో అవే పిల్లలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజున నేను అంటున్నాను కాదు, ఈ రోజున వివాహ వ్యవస్థ మీద 30 సంవత్సరాలు నేను పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్లలు మగపిల్లలు ముందుకు రావడం లేదంటే కుటుంబంలో జరిగిన